ఎండ బాగా ఉన్న ఒక రోజున ఒక పెద్ద బస్సు అడవి గుండా వెళుతోంది. ఉత్సాహంగా ఉన్న చిన్న పక్షులు మరియు జంతువులన్నీ నది దగ్గర విహారయాత్రకు వెళ్తున్నాయి. వాళ్ల గురువు మిస్ ఆడబంది నవ్వుతూ ఇలా అంది, మనం దాదాపు అక్కడికే వచ్చేశాం. పిల్లలు, ఈ రోజును ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి. బస్సు నది దగ్గర ఆగింది. పిల్లలందరూ కొన్ని ఆహారాలు మరియు నీళ్లు తీసుకుని దిగారు. చిలుక తన ముక్కులో జామకాయ బుట్టతో ఎగిరింది. ఏనుగు నీళ్ల సీసాలు తీసుకుని ముందుకు అడుగుపెట్టింది. ఉడుత గింజలతో నిండిన సంచితో ఎగిరి గంతేస్తోంది. కుందేలు తాజా క్యారెట్ల బుట్ట పట్టుకుని నడిచింది. మిస్ ఆడబంది కూడా అందరికీ అరటిపండు తెచ్చింది. అప్పుడే ఒక చిన్న తాబేలు చాలా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. కొన్ని జంతువులు గుసగుసలాడాయి. అది ఆహారం లేకుండా వచ్చిందా? మిస్ ఆడబంది అన్నారు. అది పర్వాలేదు. మా అడవి కుటుంబంలో మేము ఒకరితో ఒకరు విషయాలు పంచుకుంటాము మరియు ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకుంటాము. కాబట్టి అందరూ తాబేలుకు అరటిపండ్లు, జామపండ్లు, బాదం, క్యారెట్లు ఇచ్చారు. తాబేలు నవ్వి తన సంచి తెరిచింది మరియు లోపల ఏముందో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతను అందరికీ రుచికరమైన ఫ్రూట్ కేక్ తెచ్చాడు. వాళ్ళందరూ సంతోషంగా చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఈ రోజు అందరూ ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నారు. ఎవరినీ త్వరగా తీర్పు చెప్పకండి. దయ మరియు భాగస్వామ్యం ప్రతిదీ మెరుగుపరుస్తుంది. నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లో చెక్క డ్రాయర్ లోపల ఒక పెద్ద కొవ్వొత్తి కూర్చుంది. దానిని ఎప్పుడూ ఉపయోగించలేదు, ఒక్కసారి కూడా కాదు. నేను ప్రకాశించాలనుకుంటున్నాను, కానీ ఎవరికీ నేను అవసరం లేదు అని కొవ్వొత్తి అనుకుంది. రోజంతా ఆమె పైనుండి లైట్లు వెలిగించడం మరియు ఆరిపోవడం వినగలిగింది. నవ్వులు మరియు కథలతో నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ అది చీకటి డ్రాయర్లో ఒంటరిగా ఉంటుంది. ఒక రాత్రి విద్యుత్ అకస్మాత్తుగా ఆరిపోయింది. ఇల్లు నిశ్శబ్దంగా మారింది. పెద్ద కొవ్వొత్తి అడుగుల చప్పుడు విని వెచ్చని చేతులు దానిని ఎత్తుకున్నట్లు అనిపించింది. ఒక అగ్గిపుల్ల కొట్టబడింది. ఫ్లిక్. కొవ్వొత్తి వత్తి కొనపై ఒక చిన్న జ్వాల నృత్యం చేసింది. కొవ్వొత్తి టేబుల్ మీద ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ గది మొత్తాన్ని వెలిగించింది. కుటుంబం చుట్టూ గుమిగూడి నవ్వుతూ నవ్వుతూ దాని సున్నితమైన కాంతితో కథలు చెబుతోంది. నేను ప్రకాశిస్తున్నాను, కొవ్వొత్తి అనుకుంది. దాని హృదయం ఆనందంతో మెరుస్తోంది. మరియు ఇప్పుడు నేను సహాయం చేస్తున్నాను. ఆ రాత్రి నుండి పెద్ద కొవ్వొత్తి మళ్లీ ఎప్పుడూ విచారంగా లేదు. చిన్న లైట్లు కూడా పెద్ద పనులు చేస్తాయని దానికి తెలుసు. సమయం వచ్చినప్పుడు కొంచెం వెలుతురు కూడా గది మొత్తాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ప్రశాంతమైన రాత్రి ఆకాశంలో ఓ చిన్న నక్షత్రం ఉండేది, ట్వింకిల్. అది పెద్దదో ప్రకాశవంతమైనదో కాదు, కానీ దాని గుండె ప్రేమతో నిండి ఉండేది. ప్రతి రాత్రి ట్వింకిల్ సంతోషంగా మెరిపించేది, కింద ఉన్న ప్రపంచాన్ని కాస్త వెలుగుగా మార్చాలని ఆశిస్తూ. పిల్లలు నిద్రలో తీపి కలలు కంటూ తాను వెలిగిస్తున్నట్లు చూడటం ట్వింకిల్కు చాలా ఇష్టము. కానీ ట్వింకిల్కు ఒక చిన్న సమస్య ఉండేది. అది నిద్రపోవాలనుకునేది కాదు. ఎవరైనా నన్ను అవసరం అనుకుంటే. ఒకరోజు రాత్రి ట్వింకిల్ చంద్రుడిని అడిగింది, నా వెలుగు లేకుండా వాళ్లు చీకటిని భయపడితే? బుద్ధిమంతుడైన చంద్రుడు నవ్వుతూ అన్నాడు, ప్రియమైన ట్వింకిల్, నీవు చాలా అందంగా మెరిసిపోతున్నావు. కానీ నీ ఉత్తమ వెలుగును ఇవ్వాలంటే నీవు కూడా విశ్రాంతి అవసరం. నక్షత్రాలు కూడా నిద్ర అవసరం. ట్వింకిల్ మెల్లగా కళ్ళు మూసింది. అది ఇదివరకే ఎప్పుడూ ఆలోచించలేదు. కింద ఒక చిన్న అబ్బాయి టెడ్డీ బేరుతో నభోమండలాన్ని చూస్తున్నాడు. నేను ఉన్నాను, ట్వింకిల్ మెల్లగా అనింది. ఆ చిన్నాడు చిరునవ్వుతో కళ్ళు మూసుకుని మెలకువలేక నిద్రపోయాడు. ట్వింకిల్ హృదయం హర్షంతో నిండిపోయింది. బహుశా ఈ రాత్రి ఇంతే చాలనుకుంటూ ఒక పెద్ద మెరిసే జంభం చేసి ఆకాశంలో తలదాచుకుంది. అది నిద్రలోకి లీనమవుతుండగా దాని వెలుగు మరింత మృదువుగా, మరింత ప్రత్యేకంగా మారింది. ఆ రాత్రి నుండి ట్వింకిల్ ఒక ముఖ్యమైన విషయం చూపించింది. విశ్రాంతితోనే మళ్లీ మెరుగు వెలుగునివ్వగలమన్నది. ఒకప్పుడు ఒక గ్రామంలో చాలా సోమరి పిల్లి ఉండేది. అతను రోజంతా నిద్రపోవడానికి ఇష్టపడేవాడు మరియు ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే మేల్కొనేవాడు. ఇంటి ఎలుకలకు ఇది తెలుసు. వాళ్ళు అతనిని దాటడానికి కాలి వేళ్లతో నడుస్తారు. అతను బిగ్గరగా గురక పెడుతుండగా వాళ్ళు నవ్వుతూ జున్ను ముక్కలను దొంగిలిస్తున్నారు.
ఒకరోజు ఎలుకలు మరింత ధైర్యంగా మారాయి. పిల్లి ఎప్పుడూ మేల్కొనదు. పార్టీ చేసుకుందాం, అతను అరుస్తూ అన్నాడు. పిల్లి ఎప్పుడూ మేల్కొనదు, మనం పార్టీ చేసుకుందాం అని వాళ్ళు అరిచారు. ఆ రాత్రి ఎలుకలు గొప్ప విందు చేసుకుని పిల్లి తోక చుట్టూ నాట్యం చేశాయి. కాని అకస్మాత్తుగా అచ్చో! పిల్లి పెద్ద తుమ్ముతో మేల్కొంది. ఎలుకలు అరుస్తూ పరిగెత్తాయి, కాని వాటి చిన్న పాదాలు అలంకరణలలో చిక్కుకున్నాయి. పిల్లి తన చేయి చాచి తనను తాను చాచింది. తర్వాత అతను, నువ్వు నన్ను లేపినప్పటి నుండి నువ్వు నాకు ఏదైనా తినిపించాలి అన్నాడు. ఎలుకలు త్వరగా అతనికి ఒక ప్లేట్ జున్ను తెచ్చి ఇచ్చాయి. పిల్లి సంతోషంగా దాన్ని తిని, ఇది చెడ్డది కాదు, బహుశా నేను నిన్ను మళ్లీ పార్టీ చేసుకొనిస్తాను, ముందు నువ్వు నాకు అల్పాహారం తెస్తే. ఆ రోజు నుండి పిల్లి మరియు ఎలుక శాంతి కోసం జున్ను ఒప్పందం కుదుర్చుకున్నాయి. అతను ఇలా అనుకున్నాడు, కొన్నిసార్లు సోమరితనం ఉన్నవారు కూడా తమ కోరికలను తీర్చుకోవడానికి తెలివైన మార్గాలను కనుగొంటారు. ఎండలు ఎక్కువగా ఉండే ఒక చిన్న అడవిలో ఒక నక్క నివసించేది. అది ప్రసిద్ధ గాయని కావాలని కోరుకునేది. కాని ఒక చిన్న సమస్య వచ్చింది. నక్క పాడలేకపోయింది. అస్సలు కుదరదు. ప్రతి ఉదయం అది ఒక మొద్దు మీద నిలబడి బిగ్గరగా పాడేది. అతని పాట విన్న తర్వాత పక్షులు చెట్ల నుండి పడిపోయాయి. ఉడుతలు తమ ఆహారాన్ని పడేశాయి. ఒక ఎలుగుబంటి తన చెవులను కూడా కప్పుకుంది. ఒకరోజు నక్క కోడి అందంగా కూయడం విని ఇలా అంది, కాకెడుడు. జంతువులు సంతోషించి చేతులు చప్పట్లు కొట్టాయి. నక్కకు అసూయ కలిగింది. అది అరిచింది, నేను కోడి వేషంలో ఫాన్ ప్రతిభ ప్రదర్శన దొంగచాటుగా వెళ్తాడు. అది ఎర్రటి ఈకలు ధరించి పశువుల కొట్టల్లోకి దూసుకెళ్ళింది. తన వంతు రాగానే నక్క వేదికపైకి దూకి బిగ్గరగా అరిచింది. జంతువులన్నీ నిశ్శబ్దం. అప్పుడు ఒక చిన్న కోడిపిల్ల గుసగుసలాడుతూ, నేను చూసిన వింతైన కోడి ఇది. నక్క ఎర్రబడింది. అది వేదిక నుండి చంద్రునిపైకి నడవడానికి ప్రయత్నించింది. కాని అరటిపండు తొక్క మీద జారి గడ్డివాములో వాలింది. జంతువులన్నీ బిగ్గరగా నవ్వడం ప్రారంభించాయి. నక్క కూడా. ఆ రోజు నుండి నక్క అడవిలో అత్యంత హాస్యాస్పదమైన కథకురాలిగా మారింది, సౌండ్ ఎఫెక్ట్లతో. మరియు అన్ని తరువాత ప్రసిద్ధి చెందింది. అది నేర్చుకుంది, మీరు మీలాగే ఉండండి, మీరు ఎలా ఉన్నారో అలాగే మీరు ప్రత్యేకంగా ఉంటారు. ఒకప్పుడు అడవిని ఒక బలమైన సింహం పాలించింది. గర్వంగా మరియు క్రూరంగా అతని బిగ్గరగా గర్జన అన్ని జంతువులను భయపెట్టింది. ఒకరోజు అతను ఇలా ప్రకటించాడు, ఎవరైనా స్వచ్ఛందంగా నా దగ్గరకు వచ్చే వరకు నేను ప్రతిరోజు మీలో ఒకరిని తింటాను. జంతువులన్నీ భయపడిపోయాయి. కానీ ఒక తెలివైన కుందేలు ఒక ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఓ బలమైన సింహం, నేను నీ దగ్గరకు వస్తాను అని కుందేలు అంది. కానీ నీకు చూపించడానికి నా దగ్గర ఏదో ఉంది. కుతూహలం మరియు చిన్న కుందేలును తక్కువ అంచనా వేయడంతో సింహం అంగీకరించింది. కుందేలు అతన్ని లోతైన బావి దగ్గరకు తీసుకెళ్లి, ఈ బావిలో నీకంటే శక్తివంతమైన వాడినని చెప్పుకునే మరో సింహం ఉంది అని చెప్పింది. సింహం బావిలోకి చూసి తన ప్రతిబింబాన్ని చూసింది. అది వేరే సింహం అనుకుని అతను గర్జించడం మొదలుపెట్టాడు మరియు ప్రతిబింబం కూడా గర్జించింది. కోపంతో, ఎవరు ఎక్కువ శక్తివంతులో నేను మీకు చూపిస్తాను అని అరిచాడు మరియు బావిలోకి దూకాడు. కానీ మునిగిపోయాడు. ఆ కుందేలు అతన్ని మోసం చేసింది. బలం కంటే తెలివితేటలు గొప్పవని గ్రహించి జంతువులు సంతోషించాయి. సింహం గర్వం అతన్ని గుడ్డివాడిని చేసింది. కానీ కుందేలు జ్ఞానం వారందరినీ కాపాడింది. ఒక చిన్న అందమైన తేనెటీగ ఉండేది. ఒక పూల పొలంలో ఒక పెద్ద తేనెటీగలో నివసించేది. అన్ని తేనెటీగలు కలిసి తేనెను సేకరించి తేనెను తయారు చేశాయి.
చిన్న అందమైన తేనెటీగ కూడా సహాయం చేయాలనుకుంది. కాని ఇతర తేనెటీగలు, నువ్వు చాలా చిన్నవి, నువ్వు చాలా దూరం ఎగరగలవు. చిన్న అందమైన తేనెటీగ విచారంగా అనిపించింది, కాని ఆమె వదులుకోలేదు. ఒకరోజు బలమైన గాలి చాలా పువ్వులను ఎగిరింది. చీకటి అడవి దగ్గర పువ్వులు పడిపోయాయి. తేనెటీగ అక్కడికి వెళ్లడానికి భయపడింది. మనకు మరింత తేనె కావాలి అని రాణి తేనెటీగ చెప్పింది, కాని అది చాలా దూరంగా ఉంది. చిన్న అందమైన తేనెటీగ, నేను వెళ్తాను. అది నెమ్మదిగా అడవిలోకి ఎగిరింది. అది నేలపై ఉన్న పువ్వులను కనుగొంది. అది తేనెను తీసుకుని తేనెటీగల గూటికి తిరిగి వెళ్ళింది. అప్పుడు అది మళ్ళీ అలా చేస్తోంది. త్వరలోనే దాని కృషికి అందరికీ తగినంత తేనె ఉంది. రాణి తేనెటీగ నవ్వింది. నువ్వు చిన్న అందమైన తేనెటీగవి, రాణి చెప్పింది, కాని నువ్వు చాలా ధైర్యవంతుడివి. అందమైన చిన్న తేనెటీగ కోసం తేనెటీగలను ఉత్సాహంగా నినాదాలు చేశాయి. మనం ధైర్యంగా ఉండాలని, ప్రయత్నిస్తూనే ఉండాలని అవన్నీ గ్రహించాయి. ప్రయత్నించడం వల్ల మాత్రమే గొప్ప విషయాలు వస్తాయి. ఒకప్పుడు ఒక కొంటె కోతి ఉండేది. దానికి బబుల్గమ్ నమలడం చాలా ఇష్టం. అది పార్కులోని పిల్లల్లాగే పెద్ద బబుల్గమ్ ఊదాలనుకుంది. ఒకరోజు దానికి ఒక పెద్ద గులాబీ రంగు బబుల్గమ్ ముక్క దొరికింది. కోతి దానిని నమలడం ప్రారంభించింది. మరియు దాని ముఖం ముందు ఒక పెద్ద గులాబీ రంగు బబుల్గమ్ను ఊదింది. కాని అకస్మాత్తుగా బలమైన గాలి వీచింది మరియు ఆ బుడగ దాని ముఖం అంతా పగిలిపోయింది. దాని కళ్ళు, ముక్కు, చెవులు కూడా జిగటగంతో కప్పబడి ఉన్నాయి. ఆ కోతి పార్కు చుట్టూ పరిగెత్తింది. గులాబీ రంగులో మెత్తటి గజిబిజిగా కనిపించింది. మిగతా కోతులు నవ్వడం మొదలుపెట్టాయి. చివరికి ఒక దయగల ఏనుగు దానిని శుభ్రం చేయడానికి నీళ్లు చల్లింది. బహుశా నేను అరటిపండ్లను మాత్రమే అంటిపెట్టుకుని ఉండాల్సిందేమో అని కోతి నిట్టూర్చింది. అది నేర్చుకుంది, కొన్ని విషయాలు సరదాగా కనిపిస్తాయి, మీరు ఆ పరిస్థితిలో చిక్కుకునే వరకు. ఒక చిన్న గ్రామంలో చాలా దురాశగల కాకి ఉండేది. అది ఎవరితోనూ ఏమీ పంచుకోలేదు. ఒకరోజు అది ఒక దుకాణదారుడి నుండి బంగారు రొట్టెను దొంగిలించింది. కాకి తినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రొట్టె మాట్లాడింది. నువ్వు నన్ను తింటే నీకు ఏదో వింత జరుగుతుంది.
కాకి కళ్ళు పెద్దవి చేశాయి. మాట్లాడే రొట్టె, నేను నమ్మను. కాకి నవ్వుతూ ఒక ముక్క తిన్నది. అకస్మాత్తుగా దాని రెక్కలు ప్రకాశవంతమైన గులాబీ రంగులోకి మారాయి. దాని ముక్కు నీలం రంగులోకి మారింది మరియు దాని తోక ఆకుపచ్చగా మారింది. మిగతా పక్షులు నవ్వుతూ ఎగిరే ఇంద్రధనస్సు అని పిలిచాయి. కాకి భయపడి చికిత్స కోసం వేడుకోవడం ప్రారంభించింది. రోటీ నవ్వుతూ అన్నాడు, హహహ, ఒక వారం పాటు ఆహారం పంచుకోండి. కాకికి ఆహారం పంచుకోవడం ఇష్టం లేదు, కానీ అతనికి వేరే మార్గం లేదు. కాకి ఆహారం పంచడం ప్రారంభించింది మరియు అది అతనికి నచ్చడం ప్రారంభించింది. వారం చివరి నాటికి దాని నల్లటి రెక్కలు తిరిగి వచ్చాయి మరియు అది గ్రామంలో అత్యంత ఉదారమైన పక్షి అయింది. కాకి నేర్చుకుంది, దురాశ మిమ్మల్ని మూర్ఖుడిని చేస్తుంది, కానీ పంచుకోవడం మిమ్మల్ని ప్రకాశింపజేస్తుంది. ఆ పొలంలో ఒక వింత కోడి ఉండేది. మిగతా కోళ్లు నేలను కొరుకుతూ ఉండగా కోడి మొరిగింది, ఊఫ్ ఊఫ్. ఇతర కోళ్లు రెక్కలు ఆడించగా కోడి తన తోకను ఊపడానికి ప్రయత్నించింది మరియు ఇతర కోళ్లు మట్టిలో గోకుతుండగా కోడి తన నీడను తానే వెంబడించింది. కోడి ఎప్పుడూ కుక్కలా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. ఆవులు నవ్వాయి, మూమూము. కోళ్లు మొరగవు. బాతులు అరిచాయి, నీకు తోక కూడా లేదు, వెర్రి కోడి. రైతు కూడా తల అడ్డంగా ఊపాడు. నేను చూసిన వింతైన కోడి అది. కాని కోడి అవేమీ పట్టించుకోలేదు. ఒకరోజు ఒక దొంగ నక్క పొలంలోకి వచ్చింది. దానికి రాత్రి భోజనానికి జ్యూసీ కోళ్లు కావాలి. మిగతా కోళ్లు భయంతో అటూ ఇటూ రెపరెపలాడాయి. సహాయం, సహాయం. కానీ నక్క దూకకముందే ఊఫ్ ఊఫ్ ఊఫ్. కోడి పిచ్చి కుక్కలా మురిగి నక్కపైకి దూసుకుపోయింది. నక్క అరుస్తూ ఆగిపోయింది. ఏమిటి? కోడి కుక్క? నక్క తన ప్రాణాల కోసం పరిగెత్తింది మరియు పొలం సురక్షితంగా ఉంది. ఆ రోజు నుండి అందరూ కోడిని హీరోగా భావించారు. ఎల్లప్పుడూ మీరు మీరే ఉండండి, అందరూ మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ. ఒక అందమైన అడవిలో ఒక చిన్న కోతి చెట్ల మీద నుండి ఆడుతూ ఊగుతూ సంతోషంగా ఆడుకుంటోంది. ఆ కోతికి అరటిపండ్లు చాలా ఇష్టం మరియు అతను వాటిని ఎప్పుడూ తినడానికి నిల్వ చేసుకునేవాడు. ఒకరోజు చాలా రోజుల పాటు అరటిపండ్లు సేకరించిన తర్వాత కాని కోతి తిరిగి వచ్చినప్పుడు అరటిపండ్లు కనిపించలేదు. అయ్యో, నా అరటిపండ్లు ఎవరు తీసుకున్నారు అని కోతి ఆశ్చర్యపోయింది. కోతి పులిని అడిగింది, నువ్వు నా అరటిపండ్లు తీసుకున్నావా? లేదు, పులి దయగా చెప్పింది. నాకు మాంసం ఇష్టం, అరటిపండ్లు కాదు. అప్పుడు కోతి ఏనుగును అడిగింది, నువ్వు నా అరటిపండ్లు తీసుకున్నావా? లేదు, ఏనుగు అంది. నేను ఆకులు మరియు చెరకు మాత్రమే తింటాను. కోతి పొదల దగ్గర చూసింది, నేలపై అరటిపండ్లు తొక్కలు చూసింది. కోతి అరటి తొక్కలను అనుసరించి ఒక తాబేలు ఒక రాయి వెనుక దాక్కుని అరటిపండ్లు తినడం చూసింది. నన్ను అడగకుండానే నువ్వు నా అరటిపండ్లు తీసుకున్నావు అని కోతి తాబేలును అడిగింది. తాబేలు క్రిందికి చూసింది. నాకు ఆకలిగా ఉంది, కానీ నేను అడగలేదు. కోతి మెల్లగా అంది, నువ్వు అడగాలి. దొంగతనం చేయడం తప్పు, నువ్వు ఆకలిగా ఉన్నా కూడా. తాబేలు విచారంగా ఉంది. క్షమించండి,
నేను నీకు మరిన్ని అరటిపండ్లు సేకరించడానికి సహాయం చేస్తాను. కోతి తాబేలును క్షమించింది. ఆ రోజు నుండి తాబేలు గ్రహించింది, దొంగతనం తప్పు. నీకు కావలసినది అడగడం ఎల్లప్పుడూ అలవాటు చేసుకోండి. ఒక చిన్న అడవిలో ఒక చిన్న చిలుక తన కుటుంబంతో చెట్ల మీద ఎత్తైన ప్రదేశంలో నివసించింది. అది ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగులో శక్తితో నిండి ఉంది మరియు చాలా మాట్లాడటానికి ఇష్టపడింది. కానీ ఒక చిన్న సమస్య ఉంది, అది ఎవరి మాట వినలేదు. అమ్మ చిలుక చెప్పినప్పుడు చెట్టు రంధ్రం నుండి చాలా దూరం ఎగరవద్దు. అతను తల ఊపాడు, కానీ ఎలాగైనా ఎగిరిపోయాడు. తాత చిలుక హెచ్చరించినప్పుడు తుఫాను వస్తోంది, దగ్గరగా ఉండు. అది నవ్వుతూ నేను బాగానే ఉంటాను అని చెప్పింది. ఒక మధ్యాహ్నం ఆ చిన్న చిలుక దూరంగా ఉన్న ఒక చెట్టు మీద మెరిసే ఎర్రటి పండును చూసింది. ఎవరికీ చెప్పకుండా అది ఉత్సాహంగా ఎగిరిపోయింది. అకస్మాత్తుగా చీకటి మేఘాలు ఆకాశంలో నిండిపోయాయి. వర్షం కురిసింది, గాలి వచ్చింది, మెరుపులు మెరిశాయి. చిన్న చిలుక తిరిగి వెళ్లే దారి దొరకలేదు. చిలుక దారి తప్పిపోయింది. అతను చలిగా, భయంగా, తడిగా ఉన్నాడు. అప్పుడు అతను తన కుటుంబం చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నేను వినాల్సింది అని అతను విచారంగా గుసగుసలాడాడు. అప్పుడే అమ్మ చిలుక మరియు తాత వర్షంలోంచి దూసుకు వచ్చారు. వారు అతని కోసం వెతుకుతున్నారు మరియు అతన్ని కనుగొన్నారు. వారు అతన్ని సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లి వెచ్చని ఈకలతో చుట్టారు. చిన్న చిలుక తప్పు గ్రహించి, క్షమించండి, నేను మీ మాట వినాలి అని చెప్పింది. చిన్న చిలుక నేర్చుకుంది, ఎల్లప్పుడూ మీ పెద్దవాడి మాట వినండి.